పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 3-4 వచనములు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. హల్లెలూయా. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, తండ్రి నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు దేవా. ఇంతవరకు నేను పాటలతో స్తుతించుండగా ప్రభువా, ఈ సమయమందునైనా వాక్యంలోనికి వెళుతుండగా తండ్రి మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము దేవా. అవును తండ్రి, ఎన్ని ఆటంకములు ఉన్నప్పటికీ ప్రభువా ఆ యొక్క మనిషి హృదయంతో మీరు మాట్లాడే దేవుడవై ఉన్నాడు ప్రభువా. ఈ సమయమందునైనా మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, ఇదిగో ప్రభువా చంచలతత్వమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, అలాంటి మనస్తత్వం కలిగి ఉన్న మాతో తండ్రి ఈ సమయమందు మీరు మాట్లాడమని అడుగుచున్నాము దేవా. మా యొక్క హృదయాన్ని మీ యొక్క వాక్యం వైపు నిలుపుకొని మమ్మల్ని మేము కట్టుకునే గొప్ప ధన్యత ప్రభువా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నిలబడిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నాము దేవా. మీరే యొక్క మా మధ్యలో ఉండి మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము. మీరే సహాయము దయచేయమని. ఇదిగో ప్రభువా, ఎంతమైతే రాలేని స్థితిలో ఉన్నారో వారందరూ కూడా ప్రభువా ఈ యంత్రం ద్వారా వింటున్న వారినైతే కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, మీరు ఇచ్చిన వారిలో కూడా తండ్రి ఈ యొక్క వాక్యం బలముగా పనిచేయలాగున మీరే సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికి కూడా వందనములండి. చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటయా ఆ విషయం అంటే, దావీదు అంటా ఉన్నాడు, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దీవారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడైనా? వేసవి కాలమున నా సారము ఎండినట్టు ఆయను. అంటే మనము ఎండాకాలంలో ఏ విధంగా అయితే చెట్లన్నీ తన సారాన్ని కోల్పోతాయో, చెట్లన్నీ కూడా తన ఆకులన్నీ రాలి మరలా క్రొత్తగా వస్తున్నాయో, ఇక్కడ దావీదు గారు కూడా అంటున్నారు, వేసవి కాలంలో ఇవి ఏ విధంగా అయితే రాలిపోతూ ఉన్నాయో, ఇదిగో నేను రోజంతా చేసిన నా అర్థధ్వని నా ఎముకలను క్షీణించే విధముగా చేస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ఎలాగో అర్థం చేసుకోవాలి ఈ యొక్క వాక్యమును అంటే, దావీదు అంటా ఉన్నాడయ్యా, నేను ఉదయం నుంచి రాత్రి వరకు నేను ప్రార్థనలు చేస్తూ ఉన్నా, ఇదిగో రోజంతా నా యొక్క మనవులు నీకు తెలియపరుస్తున్నప్పటికీ నా ఎముకలు నాకు తెలియకుండానే క్షీణించిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా చాలామంది కూడా ఈ విధంగానే ఉన్నామండి. నేను ఉదయం నుంచి నేను పడుకునేంత వరకు నేను దేవుణ్ణి స్మరించుకుంటూ దేవునిలో ఉన్నా కూడా ఆ రోజంతా నాకెందుకో నా ఎముకలు క్షీణించే విధముగా, ఆయన హస్తము నా మీద బరువుగా ఉన్నట్టుగా ఉంది అని దావీదు మనతో అంటా ఉన్నాడు. అందుకే ఏమంటా ఉన్నాడు? నీ హస్తము నా మీద బరువుగా నుండెను అంటున్నాడు. అంటే మనము జ్ఞాపకం చేసుకోండి, మనిషిలో తెలియకుండానే దేవునికి దూరం చేసే కొన్ని క్రియలు ఉన్నాయి. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, దావీదు చేసిన ఆ పాపాన్ని బట్టి దావీదు ఆలోచనలు అన్నీ మారిపోయినాయి. దావీదు తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన భర్తను చంపించి వేస్తూ ఉన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోండి, మనిషిలో పైకి కనపడే పాపము కన్నా లోపలనే మనిషిని దూరం చేసే కొన్ని పాపాలు ఉన్నాయి. హల్లెలూయా. నీ ఎముకలను క్షీణించజేసే కొన్ని పాపాలు మనిషిలో ఉన్నాయి.
నీకు తెలియకుండానే నిన్ను దేవుని నుంచి దూరం చేసే కొన్ని క్రియలు మనలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏమిటి? మనిషిని తెలియకుండానే నేను అసలు దేవునికి దూరం అవుతున్నానా? లేదే, నేను దగ్గరగానే ఉన్నానే దేవునికి. నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను దూరం చేసే కొన్ని లక్షణాలు నీలోనే దాగి ఉన్నాయి. హల్లెలూయా. ఏమిటి? మనలోనే కొన్ని లక్షణాలు దాగి ఉన్నాయి దేవునికి దూరం చేసేవి అంటే, మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం అండి. నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏమంటున్నాడు ఆయన? గమనించండి, మన పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుస్తున్నాయి. దేవునికి దూరం చేసే మొట్టమొదటి క్రియ ఏమిటయా అంటే మన పాపములు. హల్లెలూయా. నీ పాపము నీకు తెలియకుండానే నేను దేవునికి దూరము చేస్తుంది. నాకెందుకు తెలియదండి, నేను చేసే ప్రతి పాపం నాకు తెలుసు అనుకుంటున్నావేమో. నేను చేసే దొంగతనాలన్నీ నాకు తెలుసు, నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. మరి నాకు తెలియకుండా పాపము నన్ను దేవునికి దూరం చేయడం ఏమిటి? దేవుడు నాకు తన ముఖాన్ని మరుగుపరుచుకునేలాగా ఈ పాపం ఎట్లా చేస్తుంది? ఈ పాపాలన్నీ నాకు తెలుసు కదా. మనిషి తెలిసే పాపం చేస్తాడా, తెలియకుండా పాపం చేస్తాడా? హల్లెలూయా. పాపం అంటే ఏమిటి? దోషం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమే పాపము అంటే ఆ ఆజ్ఞ తెలిసి కూడా దాన్ని అతిక్రమించడమే పాపము అంటున్నాడు ఇక్కడ. మరి ఆజ్ఞను అతిక్రమించే పాపం చేస్తున్నావు అంటే అది నీకు తెలిసిందే కదా ఆజ్ఞ. హల్లెలూయా. తెలిసిన తర్వాతే పాపం చేస్తున్నావు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, అది నీలో కనపడకుండా నీలో ఉండి దేవునికి దూరముగా నిన్ను చేరుస్తూ ఉంది. ఎంతలా నిన్ను ఆ పాపము దేవునికి దూరం చేస్తుందంటే ఆయన ముఖమును నీకు మరుగు చేసుకునే విధముగా. నువ్వు ఎంత ప్రార్థించినా నీ ప్రార్థన ఆలకించకుండా విధముగా నీ పాపము ఏం చేస్తూ ఉంది? నిన్ను దూరముగా చేస్తుంది. ఎక్కడి నుంచి దూరం చేస్తుందయ్యా అంటే మనిషిలో ఆ పాపము తనకు అర్థము కాకుండా, మనిషిలో ఆ పాపము తనకు కనిపించకుండా దేవునికి దూరముగా పాపము జరిగిస్తూ ఉంది. నీకు అది కనబడదంట. పాపము అనేది ఎందుకు మనిషికి కనబడకుండా ఉంటుంది అంటే మనిషి ఆ పాపానికి అలవాటైపోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనిషి పాపానికి అలవాటైపోతాడో ఆ మనిషికి ఆ పాపం అనేది లెక్క ఉండదు. మనిషికి ఆ పాపం అనేది భయం ఉండదు. ఆ పాపము అలవాటైపోయి అతనికి తెలియకుండానే దేవునికి దూరముగా అయిపోతాడు. దావీదు అంటున్నాడయ్యా, నా ఎముకలు క్షీణించిపోతున్నాయి నాకు తెలియకుండానే. నేను ఎన్ని అర్థధ్వనులు చేస్తూ ఉన్నా, నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థనలు చేస్తున్నా, నాకు తెలియకుండానే నీ హస్తము నా మీద బరువుగా ఉన్నది. హల్లెలూయా. ఎలాగుందంట ఆయన హస్తము? బరువుగా ఉన్నదట. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో కూడా ఆయన హస్తము బరువుగా ఉంది మన మీద. దేవుని సన్నిధికైతే రాగలుగుతున్నాం, మన యొక్క ప్రతి ప్రార్థన ఆయన సన్నిధిలో చేస్తున్నాం, కానీ ఆయన ముఖము మరుగు చేసుకునే విధముగా ఉంది. మన ఎముకలు క్షీణించే విధముగా మన జీవితాలు ఉన్నాయి. అంతేకాదు ఆయన హస్తము మన మీద బరువుగా ఉండేలాగా, నీ యొక్క ప్రార్థన ఆలకించకుండే విధముగా మన పాపము ఆయన నుంచి దూరముగా చేస్తూ ఉన్నాయి. ఏమిటయా మనుషులో కనపడకుండా దేవునికి దూరం చేసేదంటే మొట్టమొదటిగా ఏమిటంట? పాపము. చిన్న చిన్న పాపాలే అనుకొని వాటికి నువ్వు అలవాటైపోతున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే మనిషి పాపానికి అలవాటైపోతాడో అది కనపడకుండానే, మనిషికి తెలియకుండానే దేవునికి దూరము చేస్తూ ఉంది. నీ ఎముకలను క్షీణించి వేస్తూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, యవనస్తుడా నీకు మంచి
ఏజ్ ఉందని, మంచి బలం ఉందని నువ్వు ఏదేదో విర్రవీగుతున్నావు కదా, నీ కంటికి ఇష్టం వచ్చిన దాన్ని చూస్తున్నావు కదా, నీ చేతులు ఏది పడితే చేస్తున్నాయి కదా, నువ్వు ఏది వినాలో అది వినకుండా ఉన్నావు కదా, అన్నీ చేస్తున్నావు, చేసుకో, కానీ ఒకరోజు తీర్పు ఉందని మర్చిపోవద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ మాట యవనస్తులతో దేవుడు చెప్పాడు అంటే, ఇదిగో నీకు తెలియకుండానే పాపాలన్నిటికీ అలవాటు అయిపోయినావు నువ్వు. నీకు తెలియకుండానే నీ కన్నితో పాపం చూస్తూ ఉన్నావు, నీకు తెలియకుండానే నీ చెవులతో రకరకాల చెడు మాటలు వింటూ ఉన్నావు, నీకు తెలియకుండానే నీ నోటితో ఎన్నో అబద్ధమైన మాటలు మాట్లాడుతున్నావు, ఇవన్నీ జరిగిస్తున్నావు యవనస్తుడా. నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీకు తీర్పు అనేది ఉంది. హల్లెలూయా. యవనస్తులతో ఒక్కరితోనే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు అంటున్నాడు, ఏ పాపానికైతే నువ్వు అలవాటు పడిపోయినావో అది నీకు తెలియకుండానే దేవుణ్ణి నీ నుంచి దూరం చేస్తూ ఉంది. లేదండి, నేను ఎన్ని పాపాలు చేసినా దేవుని సన్నిధికి వస్తున్నాను, నేను ఎన్ని పాపాలు చేసినా దేవుని సన్నిధిలో కనబడుతున్నాను, దేవుని పనుల్లో కనబడుతున్నాను, దేవునికి నేను దూరం కాలేదు. నేను పాపం చేసినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. అలాంటి ప్రేమలో నువ్వు బ్రతుకుతున్నావేమో. నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను పట్టుకొని ఉన్నాడు దేవుడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీకు తెలియకుండానే నీ ఎముకలు క్షీణించిపోతున్నాయి, నీకు తెలియకుండానే ఆయన ముఖము నీకు మరుగు చేయబడుతుంది, నీకు తెలియకుండానే ఆయన హస్తము నీ మీద బరువుగా ఉంచబడుతుంది. ఎందుకో తెలుసా? మనందరము పాపానికి అలవాటు అయిపోయినాం. ఎప్పుడైతే మనిషి పాపానికి అలవాటు అయిపోతాడో తనకు తెలియకుండానే దేవునికి దూరముగా మనిషి అయిపోతాడు. అందుకే ఏమంటా ఉన్నాడు, మొట్టమొదటిగా ఏమిటయా మనిషిని దూరం చేసేదంటే పాపము. హల్లెలూయా. ఈ పాపం గురించి ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవాలండి. చాలామంది కూడా పాపం చేసేవారు ఉన్నారు. హల్లెలూయా. ఎవరైనా పాపం చేయకుండా ఉండేవాళ్ళు ఉన్నారా? లేరా అండి? ఎవరు లేరా? చెప్పాలి, ఎవరు ఉన్నారా లేరా? అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళేనా? మరి బాప్తిసం తీసుకున్న మనందరం ఒక తీర్మానం తీసుకున్నాం కదా, నేను ఇక మీదట పాపము చెయ్యను. హల్లెలూయా. అవునా కదా? దేవుడు అన్నాడు, ఒక మాట అంటాడు బైబిల్లో, అయ్యా నీకు వచ్చిన కష్టాలను బట్టి నువ్వు బాధపడొద్దు, అది నువ్వు సహించదగిన కష్టమే. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ఏ కష్టాన్ని అయితే అనుభవించగలుగుతావో, ఏ కష్టాన్ని అయితే జయించగలుగుతావో అదే కష్టాన్ని నీకు ఇస్తున్నానంట దేవుడు. ఎక్కువ భారాన్ని నీ మీద పెట్టట్లేదు. నువ్వు ఏదైతే జయించగలుగుతున్నావో దానినే నీకు దేవుడు ఇస్తున్నాడు. మరి ఏ పాపం అయితే నీ కళ్ళ ముందు ఉందో ఆ పాపాన్ని కూడా జయించే ధన్యత నీకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏ పాపం అయితే నీ కళ్ళ ముందు తిరుగుతుందో, ఏ పాపాన్ని అయితే నేను జయించలేను అనుకుంటున్నావో ఆ పాపాన్ని జయించేటటువంటి గొప్ప శక్తి దేవుడు నీలోనే దాచిపెట్టాడు. ఆ శక్తి నీకు కనపడకుండా ఉంది అంటే ఒకే ఒక కారణము, ఆ పాపము నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తూ ఉంది. ఆ పాపం, అరే నువ్వు చేస్తుంది పాపమే కాదురా అని చెబుతుంది. ఆ పాపము చివరికి నిన్ను అలవాటు చేపిస్తూ ఉంది. ఇది ఇలా చేయి, ఇది ఇలా చేయి, ఈ పాపం ఇలా, ఆ పాపం ఇలా. పాపం అనేది మనిషికి అలవాటు అయిపోతుంది కాబట్టి ఏమైపోతున్నాడు? దేవునికి దూరముగా అయిపోతున్నాడు. అయితే మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి పాపం విషయంలో అంటే, దేవుడు అంటున్నాడు ఏ భేదమును లేదు, అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారట? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. హల్లెలూయా. దీని అర్థం ఏమిటి దీని అర్థము? ఎన్నో సందర్భాల్లో వాక్యం విన్నాము కదా, మనందరి కంటత వాక్యం అయిపోయింది. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమిటి దీని అర్థము? ఇక్కడ అంటున్నాడు, నువ్వు పాపము చేస్తే దేవుని ముఖము నీకు మరుగు చేయబడుతుంది. నువ్వు పాపము చేస్తే ఏమంటా ఉన్నాడు ఆయన? నీ మనవిని ఆయన ఆలకించడు అంటా ఉన్నాడు. మరి అలాంటి పాపము అందరూ చేస్తున్నారని దేవుడే చెప్తున్నాడు. దీన్ని ఎలా ఆలోచన చేయాలా? ఒకవేళ ఈ రెండింటిని మనము కంపేర్ చేసుకుంటే, ఈ రెండింటిని మనం పోల్చుకుంటే, దేవుడు అన్నాడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే. ఇంకొక వాక్యంలో అంటా ఉన్నాడు, ఇదిగో నువ్వు పాపం చేస్తే నేను నీకు ముఖమును మరుగు చేసుకుంటాను, నువ్వు పాపము చేస్తే నేను నీ మనవిని ఆలకించను. హల్లెలూయా. ఈ రెండింటిని మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలయ్యా అంటే, ప్రతి మనిషి కూడా
పాపముతో పోరాడాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు కొలిమిలోంచి తీయబడ్డ ఒక కొడవలిలాగా ఉండాలి అని. నువ్వు సుత్తి దెబ్బలు తిన్న ఒక విగ్రహంలాగా ఉండాలి అని. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఎన్ని దెబ్బలు తింటావో అంత మంచి ఆకారం నీకు రాబోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో సెలవిస్తున్నాడు, ప్రతి మనిషికి పాపములు అనేవి వస్తూ ఉన్నాయి. కానీ ఆ పాపాన్ని జయించిన వాడే విజయమును పొందుతున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారంటే ప్రతి ఒక్కరికి ఆ పాపము యొక్క విలువను దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఈ పాపము చేస్తే ఇలాంటి శిక్ష నీకు రాబోతుంది, నువ్వు ఈ పాపము చేస్తే ఇలా నువ్వు పడిపోతావు, నువ్వు ఈ పాపము నుంచి ఇలా బయటికి రాగలవని ప్రతి ఒక్కరికి దేవుడు నేర్పిస్తున్నాడండి. ఎవడైతే సుత్తి దెబ్బలు తినడో, ఎవడైతే కొలిమిలో కాల్చబడడో వానికి ఆకారము లేనే లేదు. హల్లెలూయా. నేను పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఏ పాపము చేయలేదయా అంటే, ఒక చిన్న పాపము వస్తే మనిషి తట్టుకోలేడు. ఎవడైతే దేవుని సన్నిధిలో తన పాపాలన్నీ కడుగుకుంటూ ఒక్కొక్క పాపాన్ని జయిస్తూ వస్తున్నాడో వానికే దేవుడు ఏమిస్తా ఉన్నాడు? పరలోక రాజ్యమునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను జయించాను కనుక మీరును జయించండి. దీని అర్థం ఏమిటి? నీకు పాపపు ఆలోచనలు వస్తాయి, నాకు ఆ రోజు పాపపు ఆలోచనలు వచ్చాయి. నేను జయించాను కనుక ఇదిగో వాక్యం వింటున్న మీరు కూడా ఏం చేయాలంట? జయించమని యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలా? పాపం అనేది ప్రతి మనిషి దగ్గరికి వస్తుందండి. కానీ ఆ పాపాన్ని నువ్వేం చేయాలా? ఒప్పుకోకుండా ఆయన సన్నిధిలో నీవు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా. మనకు అలవాటు అయిపోయింది అనుకోండి పాపము, మనం చేస్తున్న పాపం కూడా మనకు పాపంలాగా కనిపించదు. రెండవది ఏమిటి దేవునికి దూరం చేసేది? మొదటిది ఏంటండి చెప్పాలి? మొదటిది ఏమిటి దేవునికి దూరం చేసేది? పాపము. ఎలాంటి పాపము? అలవాటు పడిన పాపము. రెండవది ఏమిటి అంటే యాకోబు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం అండి. యాకోబు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 6వ వచనం అండి. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. మొదటిది ఏదయ్యా నీలో కనబడకుండా దేవునికి దూరం చేసేది అంటే నీ పాపం. బయటికి కనపడేదే పాపం కాదండి, మన లోపల కూడా ఒక పాపం ఉంది. ఆ పాపమే, అలవాటు పడిన ఆ పాపమే దేవునికి నిన్ను పదే పదే దూరం చేస్తుంది. ఇక రెండవది ఏమిటయా అంటే దేవుడు అంటా ఉన్నాడు మనందరితో కూడా ఏమంటా ఉన్నాడు? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరిని ఎదిరిస్తారంట ఆయన? అహంకారులు, గర్వపు హృదయం కలిగిన వారిని. ఎవరైతే గర్వము కలిగి ఉంటారో వారంతటా వాడే దేవునికి దూరం అయిపోతాడో. మనిషి తన బలాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి వీటన్నిటినీ నమ్ముకొని ఎప్పుడైతే దేవునికి దూరముగా ఉంటాడో జ్ఞాపకం చేసుకోనండి, ఆ వ్యక్తి నాశనం అయిపోతాడని బైబిల్ చెప్తా ఉంది. గర్విష్ఠులను ఆయన ఏం చేస్తారంట? ఆయన గర్విష్ఠులను అనగదొక్కుతాడు. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమంటా ఉన్నాడు ఆయన? అహంకారులను అణిచివేసి దీనులకు ఆయన కృపను ఇస్తాడట. ఎలాగూ మనము దేవునికి దూరం అయిపోతున్నాము రెండవదిగా అంటే మన గర్వము వలన. హల్లెలూయా. మన గర్వం ఉందా లేదా అండి? మనకు అహంకారం ఉందా లేదా? ఏమిటి ఇంతకీ అహంకారం అంటే ఏమిటి? గర్వం అంటే ఏమిటి? హల్లెలూయా. ఏమిటి అహంకారము? విందామండి. ఏమిటి అహంకారము? హల్లెలూయా. వినాలి. ఏమిటి అహంకారము? గర్వం అంటే ఏమిటండి? చెప్పాలి. ఏమిటి గర్వం అంటే? వాడికి బాగా డబ్బు ఉంది, వాడు ఎంత విర్రవీగుతున్నాడో,
వాడికి బాగా జ్ఞానం ఉంది, వాడు ఎంత విర్రవీగుతాడో. ఇంగ్లీష్లో అంటారు యాటిట్యూడ్ అంటారు. వాడికి చాలా పొగరు. హల్లెలూయా. అదేనా గర్వం అంటే? అదేనా అండి? కానీ బైబిల్ చెప్తా ఉంది, నీలో నాలో మనందరిలో ఒక గర్వం ఉందండి. నీ అందాన్ని చూసుకున్న గర్వం, నీ ధనాన్ని చూసుకున్న గర్వం, నీ బలాన్ని చూసుకున్న గర్వం, నీకేమి కాదులేనో కదా గర్వం. ఈ గర్వం ఏం చేస్తుందో తెలుసా? దేవుని మీద నిన్ను ఆధారపడకుండా చేస్తుంది. హల్లెలూయా. అదే నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. నీలో ఏ గర్వం అయితే నిన్ను నడిపిస్తుందో ఆ గర్వం మీద నీవు ఆధారపడితే అది నిన్ను దేవుని నుంచి దూరముగా చేస్తుంది. అది నీ బలమైనా, నీ ధనమైనా, నీ కుటుంబమైనా, ఏదైనా సరే దేవుని మీద ఆధారపడకుండా ఏదైతే నిన్ను చేస్తుందో ఆ అహంకారం ఉంది చూడండి, దానిని దేవుడు అణిచివేసి దీనులకు కృపను అనుగ్రహించుతాడు. ఎలాంటి వారికి ఇస్తారంట ఆయన కృప? దీనులకు. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు. హల్లెలూయా. పొట్టి జక్కయ్య అందరూ కూడా ఆయన వెంట రోడ్డమ్మని నడుస్తూ ఉంటే పొట్టి జక్కయ్య ఒక్కడు వెళ్ళి ఏ చెట్టుని ఎక్కాడు? ఏ చెట్టు ఎక్కాడండి? వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు దేవుడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? జక్కయ్య దగ్గరికి వచ్చాయా? పొట్టి జక్కయ్య, నీ ఇంటికి నేడు రక్షణ వచ్చింది, నువ్వు దిగు కిందికి. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడే హృదయం నీకుంటే అదే నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. లేదు నా బలము, నా కుటుంబము, నా ధనము, వీటన్నిటిని బట్టి నువ్వు దేవుని మీద ఆధారపడడం మానేసావా? జ్ఞాపకం చేసుకోనండి, అది నిన్ను దూరం చేస్తుంది. మొదటిది అలవాటు పడిన పాపము నేను దూరం చేస్తే, రెండవది అహంకారము. మీరు ఏమైనా అనుకోండి, మనందరం కూడా కొన్ని అహంకారాలను కలిగి ఉన్నాం. ఏమిటయ్యా అహంకారము అంటే, మాకేం కాదులేని ఒక అహంకారం, మాకు ధనం ఉందని ఒక అహంకారం, మాకు బలం ఉందని ఒక అహంకారం, రోజు ఇదే జీవితం అనే ఒక అహంకారం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఆకాశ పక్షులన్నిటికీ ఆహారం దొరుకుతుందయ్యా ఈ లోకంలో. అవేం పని చేయవే, అవేం మనలా పొలం పనులు ఏం చేయవే, కానీ వాటికి ఆహారం ఎవరిస్తా ఉన్నాడు? దేవుడు ఇస్తా ఉన్నాడు. అలాంటి నీతో దేవుడు అంటున్నాడమ్మా, ఇదిగో ఆకాశపు పక్షులు, ఈ లోకంలో ఎన్నో జంతువులకు అవి విత్తవు కోయవు, కానీ నేను వాటికి ఆహారం పెడుతున్నానే, ఇదిగో నీకు నేను పెట్టనా? హల్లెలూయా. నీకు నేను కొదవ చేస్తానా? నువ్వెందుకు రేపటి గురించి ఆలోచన చేస్తున్నావు? ఎందుకు నీకెంత అహంకారము? ఎందుకు నిన్ను నువ్వు చూసుకొని విర్రవీగుతున్నావు? అదే దేవుని నుంచి నిన్ను దూరం చేస్తూ ఉంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి, మనము దేనిని బట్టయితే అహంకారంగా, దేనిని బట్టయితే గర్వపు హృదయాన్ని కలిగి ఉన్నావో ఆ హృదయమే నేను దేవునికి దూరముగా చేసేస్తూ ఉంది. మొదటిది పాపముని నీ దూరం చేస్తే, రెండవది నీ గర్వము దూరం చేస్తుంది. ఒకసారి పరీక్షించుకోండి, నేను అహంకార హృదయాన్ని కలిగి ఉన్నానా లేదా? నేను అస్సలు దేవుని మీద ఆధారపడుతున్నానా లేనా? హల్లెలూయా. మనం దేవుని మీద ఆధారపడుతున్నామా అండి? ఆధారపడుతున్నామా దేవుని మీద? మనము ఏ విధంగా ఆధారపడుతున్నాం దేవుని మీద? మనకు శ్రమలు వచ్చినప్పుడే దేవుని మీద ఆధారపడతామా? మనకు కష్టాలు వచ్చినప్పుడే దేవుని మీద ఆధారపడుతున్నామా? మన హృదయం మనల్ని భారముగా చేసినప్పుడే దేవుడు మనకు గుర్తొస్తున్నాడా? ఈరోజు దేవుని వాక్యం మనతో అంటా ఉంది, ఇదిగో ఆనాడు దేవుడు మనతో అన్నాడు, అయ్యా నువ్వు రేపటి గురించి ఆలోచించొద్దు, రేపటికి ఏమి కావాలో ఆయనే చూసుకుంటాడు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా? నువ్వు రేపటి గురించి ఆలోచించుకో, ఈనాడు ఈ సమయం నువ్వు నా మీద ఆధారపడు, నేనే అన్నీ కూడా చూసుకుంటాను. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో అంటున్నాడు, నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? నీ బ్రతుకును దేవుడే మారుస్తాడండి. కాదయ్యా, అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ కోల్పోయిన తర్వాత, ఈ లోకంలో మనుషులు చేత కాదన్న తర్వాత నాకు దేవుడు, అలాంటి భ్రమలో నీవు బ్రతుకుతే ఈరోజు దేవుడు అలాంటి హృదయముతో అంటున్నాడు, దీనులకు ఇస్తున్నాడు. హల్లెలూయా. అన్యజనులకు ఇస్తున్నాడు. నీకు ఎంతో
శక్తి ఉన్నప్పటికీ, దేవుని గురించి ఎంతో నీకు తెలిసినప్పటికీ, నీ అహంకార హృదయం ఉంది చూడు, నీ గర్భ హృదయం ఉంది చూడు, అదే నిన్ను నాశనం చేస్తూ ఉంది. ఇక మూడవది ఏమిటి అంటే, ఏమిటయా మనిషిని దూరం చేసేది మూడవది అంటే చూద్దాం. ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం అండి. ప్రకటన రాసిన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివిని, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా. చివరిగా మొట్టమొదటిది ఏమి మనిషి నుంచి దూరం చేస్తుంది, దేవుని నుంచి దూరం చేస్తుంది? పాపము. ఎలాంటి పాపమో నీకు కూడా తెలియదు, అది నేను పాపం చేస్తున్నానని, అలవాటైపోయిన పాపము. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా పాపానికి నువ్వు బానిస అయిపోతావు. అర్థం ఏమిటి పాపానికి బానిస అయిపోవడం అంటే ఏమిటో తెలుసా? నీకు తెలియకుండా ఆయన నీలో ఒక పాపము నడుస్తుంది, అది నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంది. రెండవది ఏమిటయా మనిషిని దూరం చేసేది అంటే, మనిషిలో దాగి ఉన్న అహంకార హృదయం, దేవుని మీద ఆధారపడకుండా ఉండే జీవితము, అది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. మూడవది ఏమిటయా మనిషిని దూరం చేసేదంటే, మొదట ఉండిన ప్రేమ మనిషి మర్చిపోతున్నాడు. ఇదిగో నువ్వు మొదట ఉండిన ప్రేమను మర్చిపోయినావు. నువ్వు ఆ ప్రేమను గుర్తు చేసుకో, నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ దీపస్తంభమును నేను తీసివేతును. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడే మనతో అంటున్నాడు, ఇదిగో మొదట ఉండిన ప్రేమను నువ్వు వస్తే సరే, లేకపోతే నీ దీపస్తంభమును నేను తీసివేస్తును, నీ ప్రాణాన్ని నేను తీసేస్తాను అంటున్నాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? దేవుడిచ్చిన స్వేచ్ఛను మనిషిని దుర్వినియోగం చేసుకున్నప్పుడు. మూడవది ఏమిటయా మనిషిని దేవుడి నుంచి దూరం చేసేది కనపడకుండా అంటే, మనిషికి దేవుడిచ్చిన స్వేచ్ఛ. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని, దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు కదా అని నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు జీవిస్తే, నీ డబ్బు కోసమే నీవు జీవిస్తే, నీకు మొదట ఉండిన ప్రేమను విడిచిపెట్టి జీవిస్తే, జ్ఞాపకం చేసుకునండి, నీ దీపస్తంభమును దేవుడు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. మొదటగా మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఏమైపోయింది? మొదటగా దేవునిలో అంటే ఎంతగానో పరిగెత్తేవాడివి, ఇప్పుడేమైపోయింది? మొదట ఉండిన స్థితి, నీ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకొని నీవు మారు మనస్సు పొందకపోతే, దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ దీపస్తంభమును ఆయన తీసివేయబోతున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చారండి. మనిషిని దేవుడు ఒక రోబోట్ లాగా చేయలేదు. ఇక్కడ మనం మిషన్లు చూస్తే వాటికి ఏమి చెప్తే అవే చేస్తాయి. అవి నువ్వు ఇలా వెళ్ళాలంటే అలానే వెళ్తాయి, ఇంకో దారికి దానికి తెలియదు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అలాగ చేయలేదు. నీకు ఒక స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడమ్మా, ఇది నీ జీవితం, నువ్వు ఆ పండు తినొద్దని దేవుడు చెప్పాడు. కానీ ఆదామవ్వలకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడమ్మా, మీ ఇష్టం, మీరు అది తింటే చనిపోతారు. తిన్నారు, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు, చివరికి ఏదైనా తోటలో నుంచి వెలివేయబడ్డారు. ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్నాడు, మొదట నీకున్న ప్రేమను నువ్వు విడిచిపెడుతున్నావా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ ప్రేమ ఉంది, ఆ ప్రేమ మరలా ఎందుకు కోల్పోతున్నావు? ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, ఏమిటయా మనిషి దూరం అయిపోయేది దేవుని కంటే, స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు. నీ స్వేచ్ఛలో దేవుడు ఉన్నాడా లేదా ఒకసారి ఆలోచన చేసుకో. నీకు దేవుడు మంచి స్వేచ్ఛను ఇచ్చాడు, నువ్వు ఏమి చేస్తున్నావు నేను అడిగేవారు లేరు, కరెక్టే. కానీ నీ స్వేచ్ఛలో దేవుడు లేకపోతే, దేవుడిచ్చిన స్వేచ్ఛలో దేవుడే లేకుండా నీవే ఉంటే, నీ దీపస్తంభమును దేవుడు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటిగా నీలో అలవాటైన పాపము నీ నుంచి దేవునికి దూరంగా తీసుకొని వెళ్తూ ఉంది. రెండవది అహంకార హృదయం, దేవుని మీద ఆధారపడిన జీవితము మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉంది.
మూడవది స్వేచ్ఛ. దేవుడిచ్చిన స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు. జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు అంటానమ్మా, నీకు దీపం ఉండగానే నీ ఇల్లును చక్కబెట్టుకో. బుద్ధి లేని కన్యకలతో కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ఒక సమయంలో రాబోతున్నాను, అంతవరకు సిద్ధపడి ఉండండి. కానీ వారు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. వారికి ఇచ్చిన స్వేచ్ఛను వారు దుర్వినియోగం చేసుకున్నారు. అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. చివరికి వారు ఆ పెళ్లి విందులో పాల్గొనలేకపోయారు. ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్నాడు, నీకు దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడు. నీ బ్రతికి ఒక స్వేచ్ఛనిచ్చాడు. నీ పాపాన్ని ఒప్పుకునే స్వేచ్ఛనిచ్చాడు. నీ పాపం చేసే స్వేచ్ఛనిచ్చాడు. జీవమా మరణమా ఆ రెండు మన ముందర ఉంచాడండి. నువ్వు దేనిలోనికి వెళుతావు, నిర్ణయము నీదే. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం వింటున్న మనందరం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన స్వేచ్ఛలో ఉన్నాడా లేడా? దేవుడు నాకైతే స్వేచ్ఛనిచ్చాడు. నన్ను దేవుడు కట్టేయలేదు. నేను పాపం చేస్తున్నా నన్ను కట్టిపడేయలేదు. నేను దేవునిలో ఉన్నా నన్ను కట్టిపడేయలేదు. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. నా స్వేచ్ఛలో దేవుడు లేకపోతే, నీ స్వేచ్ఛలో దేవుడు లేకపోతే, మనందరితో దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు? నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. ఇది దేవుడు మనతో అంటున్న హెచ్చరిక. ఈరోజు జ్ఞాపకం చేసుకుందామండి. ప్రతి ఒక్కరి కూడా ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మూడు కూడా మనిషికి కనబడేవి కాదంట, మనిషికి కనబడని పాపాలు. హల్లెలూయా. మనిషికి కనబడే పాపాలు కాదు ఇంతవరకు మనం చెప్పుకున్నది. అది నీ హృదయంలో, నీ లోపల. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్లేట్ ఏమో పైన బాగా కడుగుతున్నావు శుభ్రంగా, లోపల ఉన్నది ఎవరు కడుక్కోవాలా? నువ్వే. ఆ లోపల ఉన్నవే ఈ మూడు: పాపము, గర్వము, స్వేచ్ఛ. ఈ మూడును నువ్వు సరిగ్గా వాడుకొనకపోతే దేవుడు నీతో హెచ్చరిస్తున్న మాట, నువ్వు ఎప్పుడో దేవునికి దూరముగా అయిపోయినావు. నువ్వు పాపం చేస్తున్నా నీ హృదయం ఎలా ఇది పాపమని చెప్పలేకపోతుంది అంటే, ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవునికి ఎప్పుడో దూరముగా అయిపోయినావు. ఈరోజు ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో, అయ్యా నేను పాపం చేస్తున్నా, నా హృదయం నాకేం చెప్పట్లేదయ్యా, నేను పాపానికి అలవాటు అయిపోయాను, నేను నీ మీద ఆధారపడకుండా ఉన్నా నా హృదయం ఏమి చెప్పట్లేదు, నీకు దేవుడు ఉన్నాడా అని చెప్పట్లేదు. నా స్వేచ్ఛలో నేను ఎన్ని పాపాలు చేసినా నాకేం అనిపించట్లేదయ్యా అని అలాంటి భ్రమలో నీవు ఉంటే, అలాంటి స్థితిలో నీవు ఉంటే, ఈ రాత్రి కాలమే నువ్వు దేవుడిని అడుగు, ప్రభువా ఇవన్నీ నాకే కనపడవయ్యా, నా కళ్ళకు అంధకారం కలిగింది ప్రభువా, నా కళ్ళు తెరువు ప్రభువా అని ఈ రాత్రికాలం మనందరం కూడా ఆయన సన్నిధిలో అడుగుదాం. దేవుడు మనకు వాటన్నిటిని జయించే జ్ఞానము దయచేయునుగాక. ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధార్చబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎందరూ నెరవేరునుగాక. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఎవరైనా ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరణ గల వారు ఉంటే చేయండి.